క్లూ టుడే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు గట్కేసర్లో దేశవ్యాప్త సమ్మె విజయవంతంగా ముగిసింది। ఈ సమ్మెలో సిఐటియు, ఏఐటియుసి నాయకులు పాల్గొన్నారు। ముందుగా జోడిమెట్ల నుండి బైకు మరియు కార్లతో పెద్ద ర్యాలీగా గట్కేసర్లోని బ్రుక్ బాండ్ వెంచర్లో ముగిసింది। తర్వాత బహిరంగ సభ జరిగింది। ఈ సభకు ముఖ్య అతిథులుగా హాజరైన సిఐటియు నాయకులు చింతల యాదయ్య, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎన్ సబిత, ఏఐటియుసి రాష్ట్ర నాయకులు కె జయచంద్ర, సిపిఐ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఎన్ సృజన మాట్లాడుతూ ఏఐటియుసి జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, ట్రాన్స్పోర్ట్ యూనియన్ అధ్యక్షుడు కడమంచి యాదగిరి, పోచారం మున్సిపల్ అధ్యక్షులు గాంధారి అశోక్, గట్కేసర్ మున్సిపల్ అధ్యక్షుడు ఎం రామచందర్, అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు పేరి జాన్, జిల్లా అధ్యక్షురాలు సుచిత్ర, ఆశా మండల అధ్యక్షురాలు ఎస్ లక్ష్మి, మధ్యాహ్న భోజన మండలాధ్యక్షుడు శ్రీనివాస్, పుష్ప, పిఎన్ఎం కళాకారుడు కొండూరి భాస్కర్, ఎన్పిఆర్డి జిల్లా అధ్యక్షుడు కొయ్యాడ చంద్రమోహన్, గుర్రం నాగమణి, చంద్రశేఖర్, మల్లేష్, ముత్తమ్మ, ఏ వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు। ఎర్రని జెండో అది చెమటల దడిసి ఎదిగే త్యాగాల కొండ, ఎర్ర ఎర్రని జెండ పేదోళ్ళ జెండా, ఎర్ర ఎర్రని జెండో అది చెమటల దడిసి ఎదిగే త్యాగాల కొండ, అది చెమటల దడిసి ఎదిగే త్యాగాల కొండ। ఇంటి జాగలు ఇవ్వాలంటూ ప్రభుత్వ భూమిల జెండా పాతి, ప్రభుత్వ భూమిల జెండా పాతి, ప్రభుత్వ భూమిల జెండా పాతి, లాఠీ తోటకెదురుగా నిలిచి ప్రాణం పోయిన పట్టు వదలని, ప్రాణం పోయిన పట్టు వదలని, ప్రాణం పోయిన పట్టు వదలని, ముదిగొండలో మెరిసిన మెరుపు గుడిసె గుడిసెకు చేరను ఎరుపు, ఎర్ర ఎర్రని జెండా, ఎర్ర ఎర్రని జెండా పేదోళ్ళ కండ, ఎర్ర ఎర్రని జెండో అది చెమటల తడిసి ఎదిగే త్యాగాల కొండ, అది చెమటల తడిసి ఎదిగే త్యాగాల కొండ। కులం పేరుతో దళితులనంతా దూరం పెట్టే తీరును చెప్పి, దూరం పెట్టే తీరును చెప్పి, దూరం పెట్టే తీరును చెప్పి, కుల వివక్షత పోవాలంటూ ఆత్మగౌరవ పోరును నడిపి, ఆత్మగౌరవ పోరును నడిపి, ఆత్మగౌరవ పోరును నడిపి, మోగించింది దళితుల డప్పు చీకటి చీల్చే ఎర్రటి నిప్పు, ఎర్ర ఎర్రని జెండా, ఎర్ర ఎర్రని జెండా పేదోళ్ళ కండ, ఎర్ర ఎర్రని జెండో అది చెమటల తడిసి ఎదిగే త్యాగాల కొండ, అది చెమటల తడిసి ఎదిగే త్యాగాల జెండా। తరాల నుండి మహిళలు అంటూ చిన్న చూపుతో చూసే లోకం, చిన్న చూపుతో చూసే లోకం, చిన్న చూపుతో చూసే లోకం, తల్లి చల్లి యాలిగా ఉండి ప్రేమను పంచిన పెరిగెను శోకం, ప్రేమను పంచిన పెరిగెను శోకం, ప్రేమను పంచిన పెరిగెను శోకం, సమాన హక్కుల కోసం యుద్ధం సాగే పోరుకు ఎప్పుడూ సిద్ధం, ఎర్ర ఎర్రని జెండా, ఎర్ర ఎర్రని జెండా పేదోళ్ళ కండ, ఎర్ర ఎర్రని జెండో అది చెమటల తడిసి ఎదిగే త్యాగాల కొండ, అది చెమటల తడిసి ఎదిగే త్యాగాల కొండ, ఇది చెమటల తడిసి ఎదిగే త్యాగాల కొండ, ఇది కాదు కాదు। ఓ రాధక్క, యాదక్క, అనితక్క, పోష మీరు అందరూ కూర్చోవాలి। ఒకసారి మళ్ళా అందరూ పాట పాడుకుందామా? సప్పుడు చేస్తున్నారు, పాడుకుందాం। కష్టాలు వచ్చిన కడుపులే మాడిన, కష్టాలు వచ్చిన కడుపులే మాడిన, కష్టాలు వచ్చిన కడుపులే మాడిన, కష్టాలు వచ్చిన కడుపులే మాడిన, కడదాక పేదల కనురెప్పలవుతాను, కడదాక పేదల కనురెప్పలవుతాను, కడదాక పేదల కనురెప్పలవుతాను, కడదాక పేదల కనురెప్పలవుతాను। అలుపు ఎరగని కళాకారుల మేమంత, ఎర్ర జెండా ముద్దు బిడ్డల మేమంత, అలుపు ఎరగని కళాకారుల మేమంత, ఎర్ర జెండా ముద్దు బిడ్డల మేమంత, అలుపు ఎరగని కళాకారుల మేమంత, ఎర్ర జెండా ముద్దు బిడ్డల మేమంత, అలుపు ఎరగని కళాకారుల మేమంత, ఎర్ర జెండా ముద్దు బిడ్డల మేమంత, కష్టాలు వచ్చిన కడుపులే మాడిన, కష్టాలు వచ్చిన కడుపులే మాడిన, కడదాక పేదల కనురెప్పలవుతాము, కడదాక పేదల కనురెప్పలవుతాము। అలుపు ఎర్రని కార్యకర్తల మేమంతా, ఎర్ర జెండా ముద్దు బిడ్డల మేమంతా, అలుపు ఎర్రని కళాకారుల మేమంతా, ఎర్ర జెండా ముద్దు బిడ్డల మేమంతా, కూలల కష్టాన్ని కొల్లగొట్టేటోళ్ళ, పేదల కష్టాన్ని కొల్లగొట్టేటోళ్ళ, కూలల కష్టాన్ని
కొల్లగొట్టేటోళ్ళ కూలీల కష్టాన్ని కొల్లగొట్టేటోళ్ళ కార్మికుల రక్తంతో మేడగట్టేటోళ్ళ కార్మికుల రక్తంతో మేడగట్టేటోళ్ళ కార్మికుల రక్తంతో మేడగట్టేటోళ్ళ కార్మికుల రక్తంతో మేడగట్టేటోళ్ళ రైతాంగ ధాన్యాన్ని దోచుకునేటోళ్ళ రైతాంగ ధాన్యాన్ని దోచుకునేటోళ్ళ రైతాంగ ధాన్యాన్ని దోచుకునేటోళ్ళ రైతాంగ ధాన్యాన్ని దోచుకునేటోళ్ళ వల్ల బండారం బయట పెట్టోళ్ళం ఓరన్న బతుకు దారిని చూపెట్టోళ్ళం మాయన్న బండారం బయట పెట్టోళ్ళం ఓరన్న బతుకు దారి చూపెట్టోళ్ళం మాయన్న బండారం బయట పెట్టోళ్ళం ఓరన్న బతుకు దారిని చూపెట్టోళ్ళం మాయన్న బండారం బయట పెట్టోళ్ళం ఓరన్న బతుకు దారి చూపెట్టోళ్ళం మాయన్న కష్టాలు వచ్చిన కడుపులే మాడిన కష్టాలు వచ్చిన కడుపులే మాడిన కడదాక పేదల కనుల పాలవుతాము కడదాక పేదల కనుల పాలవుతాము అలుపు ఎరగని కళాకారుల మేమంతా ఎర్ర జెండా ముద్దు బిడ్డల మేమంతా అలుపు ఎరగని కళాకారుల మేమంతా ఎర్ర జెండా ముద్దు బిడ్డల మేమంతా అలుపు ఎరగని కళాకారుల మేమంతా ఎర్ర జెండా ముద్దు బిడ్డల మేమంతా అలుపు ఎరగని కళాకారుల మేమంతా అలుపు ఎరగని ముద్దు బిడ్డల మేమంతా రాజకీయంలోకి రాముణ్ణి గుంజిండ్రు రాజకీయంలోకి రాముణ్ణి గుంజిండ్రు రాజకీయంలోకి రాముణ్ణి గుంజిండ్రు రాజకీయంలోకి రాముణ్ణి గుంజిండ్రు మందిరం వంకతో మాసీదు కూల్చిండ్రు మందిరం వంకతో మాసీదు కూల్చిండ్రు మందిరం వంకతో మాసీదు కూల్చిండ్రు మందిరం వంకతో మాసీదు కూల్చిండ్రు చెక్క భజనతోటి అయోధ్య చేరిండ్రు చెక్క భజనతోటి అయోధ్య చేరిండ్రు చెక్క భజనతోటి అయోధ్య చేరిండ్రు చెక్క భజనతోటి అయోధ్య చేరిండ్రు ఈ మొత్తం మాదాన్ని వదిలించావోరన్న మొత్తం మాదాన్ని వదిలించావోరన్న మా పాట తూట చేస్తాము మాయ మొత్తం మాదాన్ని వదిలించావోరన్న మా పాట తూట చేస్తాము ఈ మొత్తం మాదాన్ని వదిలించావోరన్న మా పాట తూట చేస్తాము మాయన్న మొత్తం మాదాన్ని వదిలించావోరన్న మా పాట తూట చేస్తాము పేద ప్రజలందరి బాధలు తీర్చేది పేద ప్రజలందరి బాధలు తీర్చేది పేద ప్రజలందరి బాధలు తీర్చేది పేద ప్రజలందరి బాధలు తీర్చేది శాంతి సౌఖ్యాలతో వర్ధిల్ల చేసేది శాంతి సౌఖ్యాలతో వర్ధిల్ల చేసేది సమసమాజానికి సారథులమవుతాము సమసమాజానికి సారథులమవుతాము సమసమాజానికి సారథులమవుతాము సమసమాజానికి సారథులమవుతాము అరే మాగజ మాట పాట ఓరన్న పేద వాళ్ళకు వెలుగు బాట మాయన్న మాగజ మాట పాట ఓరన్న పేద వాళ్ళకు వెలుగు బాట మాయన్న మాగజ మాట పాట ఓరన్న పేద వాళ్ళకు వెలుగు బాట మాయన్న ఓరన్న పేదోళ్ళకు పట్టు బాట ఓరన్న పేద వాళ్ళకు వెలుగు బాట మాయన్న పేద వాళ్ళకు వెలుగు బాట మాయన్న అందరూ కూడా పాట పాడి సపోర్ట్ అందుకు మీ అందరికి పేరు పేరు ధన్యవాదాలు రాణిలో కూడా పాట పాడి కూడా పోయినా అందరూ పాటలు పాడాలి ఓకేనా ధన్యవాదాలు నోర్లున్నలే వాడాలి నోర్లున్నలే ఏమవుతులే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అంతకుముందు ఉన్న ఇంకా ఎన్నో పార్టీలు ఉన్నవి ఎప్పుడైనా వచ్చి ఈ కార్మికుల గురించి ఉద్దేశించి అమ్మా మీ జీతాలు మేము ఇప్పిస్తాం మేము చేస్తాం మీకు న్యాయం అని ఎప్పుడైనా వచ్చారనేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా కాంగ్రెస్ కానీ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలుగా కమ్యూనిస్ట్ పార్టీలు అనేక ప్రజా సంఘాలు ఎర్ర జెండా పార్టీలే మీరు టీవీలో చూడండి ఎక్కడనో చూడండి నేను సిటీ నుంచి వస్తున్నా మన వాళ్ళు ఎక్కడ చూసిన ఎర్ర జెండాలో మాత్రమే కార్మికుల గురించి అక్కడక్కడ రోడ్లో అక్కడక్కడ టెంట్లు వేసి ఈరోజు ధర్నాలు చేస్తున్నారంటే అది ఎవరి కోసం కామ్రేడ్స్ మీకోసం అది మీ ఐక్యత ఉండాలి నేను చాలా మందిని చూస్తున్నా ఇప్పుడు రోడ్డు మీద నేను వస్తుంటే మన కామ్రేడ్స్ మగవాళ్ళు అందరు రోడ్ల మీద షాపుల దగ్గర అక్కడ హోటల్ దగ్గర ఉన్నారు ఇదే కాదు ఐక్యత కార్మిక ఐక్యత గురించి మనం చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాల కింద కార్మికులకి చట్టాలు ఉండాలి కార్మికుల పనిదినం 8 గంటలు ఉండాలి ఈఎస్ఐ కావాలి పిఎఫ్ కావాలనేసి ఆ రోజు ఎంత ఐక్యతగా కొట్లాడినందుకే ఈరోజు మనం 8 గంటలు డ్యూటీ చేస్తున్నాం ఈఎస్ఐ పొందుతున్నాం పిఎఫ్ పొందుతున్నాం ఇది మనకి తెలుసుకునే అవసరం ఎంత ఉందనేసి ఈ స్థానంలో తెలియజేస్తున్నా మనకి ఈరోజు మనం అనుకుండవచ్చు ఇక్కడ కూర్చున్నాం మనకి ఇంటెలిజెన్స్ పోలీసు ఉంటారు మనకు కనపడకుండానే వీళ్ళలో ఎంత ఐక్యతగా ఉన్నారు ఎంతమంది సమ్మెలో పాల్గొన్నారు ఎంతమంది పాల్గొండి అని అన్నీ కూడా ఎన్క్వైరీ చేసుకునేసి ఈ రిపోర్ట్ ప్రభుత్వానికి చేస్తారు అందుకే మనం చెప్తున్న కామెంట్స్ అక్కడ ఉన్న కామెంట్స్ మొగాళ్ళకి అందరికీ మనము మీటింగ్ ఎక్కడుందో అక్కడ ఉండాలి మీటింగ్ ఇడిచిపెట్టి రోడ్ల మీద అక్కడ ఉంటే అది కాదు మనం మీటింగ్కి వచ్చినాం మీటింగ్ ఐక్యతగా ముగించుకునేసి ప్రభుత్వానికి నివేదిక పోతుంది
వాళ్ళు ఎంత ఐక్యత ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది మనకి ఆ సందర్భంగా అక్కడ తెలియజేస్తే ఒక సమ్మె భారతదేశ వ్యాప్తంగా తెలంగాణలో కానీ ఈ గట్కేసర్లో జరిగే సమ్మె కరెక్ట్గా చేస్తున్నారనేసి ఆ నివేదిక పోతే మనకు ముందుకి దాంట్లో న్యాయం జరిగే అవకాశాలు కూడా ఉంటామనేసి సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే కామ్రేడ్స్ మనం ఐక్యతగా ఉండి పోరాటాలు ఇంకా ఎన్నో చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని చూస్తే ఆ రోజు మన పెద్దలు పోరాటాలు చేసి కార్మికుల గురించి 44 చట్టాలు తీసుకొస్తే దాన్ని ఆ చట్టాన్ని దొంగల్లాగా కూర్చుని పార్లమెంట్లో వాళ్ళు 4 కోళ్లుగా మార్చి అది పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థ అబానీ అందానీ లాంటి వాళ్ళ కార్పొరేట్ వ్యవస్థలకి అనుకూలంగా తీసుకొచ్చిన చట్టం. అప్పుడే మన కామ్రేడ్స్ చాలా మంది మాట్లాడారు, 175 రూపాయలు ఉంటే ఆ మనిషి కుటుంబం మొత్తం హాయిగా బతకొచ్చు అనేసి తెలియజేస్తున్నాడు ఆ నరేంద్ర మోడీ. ఆ నరేంద్ర మోడీ ఒక రోజు వచ్చి మున్సిపల్ కార్మికులు చేసే పనిని ఆ చెత్తలో పని చేస్తే ఆయనకి తెలుస్తుంది ఏమనేది, ఏం పని చేస్తున్నారు అనేసి. ఇది సందర్భంగా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వానికి మనం చెప్తున్నది ఒకటే, జాగ్రత్త నరేంద్ర మోడీ గారు, ఇక్కడ ఉన్న కార్మికులు ఒక్కొక్కరు తక్కువైన కాదు, చీపరి బట్టి నిన్ను మరి ఎలక్షన్ వచ్చేదాకా ఊడిస్తే నీవు అడ్రస్ లేకుండా పోతాననేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా కామ్రేడ్స్.